కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ గుడి ఇంకా టైమింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారంట, దానికోసం వెయిట్ చేస్తున్నారు. గోపురం బాగుంది కదా బ్రో. వ్లాగ్ కొద్దిగా లెంతీ ఉండొచ్చు, ఎందుకంటే ఒకే వ్లాగ్లో నేను 3 గుళ్ళని చూపించాను. నాకు తెలుసు నువ్వు వ్లాగ్ మొత్తం చూస్తావని నాకు తెలుసు, సో చూసేమావా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యాప్చర్ ఫ్లో. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ అని పిలువబడే దగ్గరికి వెళ్ళబోతున్నాను. తెలుసు కదా ఎక్కడికి వెళ్తున్నాను, కాంచీపురం కామాక్షి అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాం. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. ఇక్కడ నుంచి అరౌండ్ మా దగ్గర నుంచి 70 kilometers చూపిస్తుంది. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. సరే లెట్స్ గో. కరెక్ట్గా మాకు బ్యాక్ సైడ్ అదిగో అక్కడ మీకు ఫ్రంట్ లైట్స్ కనిపిస్తున్నాయి, ఆ లైట్స్ అవన్నీ సిఎస్కే ప్రాక్టీస్ అనమాట. టైం 6:30 అవుతుంది. ఇంక బయటికి వెళ్ళిపోదాం, అందరినీ ఒక పాయింట్కి రమ్మని చెప్పాం, అక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఎస్ ఫైనల్లీ ఇదే మన కారు. ఈరోజు మనం వెళ్ళబోయేది ఇందులోనే వెన్యూ. బాబు పోనే బాబు, డ్రైవర్ బాబు. టైం ఎంత తెలుసా, 7:30. టిఫిన్ కోసమని అంతా చూసాం, ఎక్కడ ఆపలేదు. రోడ్డు పక్కన షాప్ ఉంది, ఇక్కడ ఆగాం. ఎండ చూసారా, 7:30కి ఇంత ఎండ. మరి చెన్నైలో ఉంటే ఎట్లా ఉంటుంది. సర్రా సర్రా సర్రా, ఈ దినేష్, హరీష్ సార్. టిఫిన్ సార్, ఏ టిఫిన్ టిఫిన్ చట్నీ చట్నీ, సారీ నీళ్ళు ఒలిగిపోతున్నాయి. ఆబా స్టార్టెడ్, టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. పొద్దున్న నవ్వచ్చు కదా, కళ్ళద్దాలు పెట్టుకుని మరి నవ్వుతున్నాడు. నువ్వు నవ్వు ముందుకి ఎదురున్నారు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. ఎస్ వి స్టార్టెడ్. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 33 kilometers ఉంది. 8 అయింది. 8:20కి వెళ్ళిపోతుంట. బట్ వీకెండ్ ఈ రోజు చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. విల్ సీ. 44 గంట 13 kilometers మోర్. ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే వెనక బ్యాక్ సైడ్ గోపురం కనిపిస్తుంది చూడ, ఎంత పెద్దగా ఉందో. వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం, విష్ణుమూర్తిది. ఇక్కడ ఒక కార్. ఇంకొప్పుడు దర్శనంకి వెళ్ళిపోదాం. గోపురం బాగుంది కదా బ్రో, చాలా బాగుంది బ్రో, నాకు భలే నచ్చింది. ఏదైతే వ్యూ చూసారో అది సైడ్ నుంచి, ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రంట్ నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాం. దేర్ యూ గో, దిస్ ఈస్ హౌ ఇట్స్ లుక్స్ లైక్. చూడండి ఎంత పెద్ద డోర్ ఉందో. లోపలికి వెళ్దాం, అలా ఒంగుని వెళ్ళాలా. అమ్మా, డోర్లోంచి లోపలికి రాగానే మీకు కొద్దిగా ముందుకు వచ్చాక రైట్ సైడ్లో కోనేరు కనిపిస్తుంది. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 8:30 అవుతుంది. మాకు చెన్నైలో 7కి స్టార్ట్ అయ్యాం. టిఫిన్ అదంతా చేసి వచ్చేటప్పటికి మొత్తం 1.5 hourలో వచ్చాం అనమాట. సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఊరికి వెళ్ళలేదు మరి కాంచీపురాన్ని, ఇంత అందమైన టెంపుల్స్ ఉంటాయి కాబట్టి. అలా లోపలికి వచ్చి ఇంకా ఇలా నడుస్తున్నాం. షెడ్లా ఉంది, రైట్ సైడ్లో అనుకుంటా గుడి. లోపలికి వెళ్దాం. దేనికి? పల్లకి మోసేవి. ఇంత పెద్దగా ఉన్నాయి బ్రో. ఎస్, ఇప్పుడైతే మనం లోపలికి వచ్చాం. విష్ణుమూర్తిది. ఏంటి బ్రో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, రింగిల్స్ లాగా కనపడుతున్నాయి. ఇద్దరు రింగిల్ లాగా, అవి కూడా రాతితో చేసినవే. అసలు ఏంటి స్పెషల్ ఏంటి చెప్పు. అస్థిగిరినాథమ్మ అత్తివరదర్ అంటారు. ఈయన 40 సంవత్సరాలకు కోనేరులోనే ఉంటాడు. 40 సంవత్సరాలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి 48 రోజులు పూజలు తీసుకుంటాడు. మీకు రామానుజ గారి చక్ర తల్వార్ సన్నిధి కరెక్ట్గా మనకి ఇక్కడికి ఎదురుగా ఉంటుంది. దేవి తాయారు అమ్మవారు దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఈ బయటకు వచ్చిన తర్వాత ఇది చూడండి, చిన్న మండపంలో ఉంది, బాగుంది. ఇప్పుడు చూసాను నేను వెండిబల్లి బంగారపల్లి అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత తాయారు అమ్మవారు, నరసింహస్వామి, వరదరాజ పెరుమాళ్ మొత్తం అన్ని టెంపుల్స్, ఇంకా బంగారపల్లి వెండిపల్లి కూడా మొత్తం అన్నీ దర్శనం అయిపోయింది. సో ఇంక ఇప్పుడు నెక్స్ట్ కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ధ్వజస్తంభం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ దేవరాజస్వామి టెంపుల్ ప్రసాదం సేల్ కౌంటర్ అని చెప్పి రాసి ఉంది.
నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి అవి ప్రసాదం ప్రైజెస్. అదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ప్రసాదం ప్రైజెస్. ఎండలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఇంత నేను ఇవ్వగలిగితే ఇంతమంది దీని కింద రిలాక్స్ అవ్వచ్చు. ఇందులో మోరల్ ఏంటంటే చెట్లు నాటాలి. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాం, ఇదిగోండి ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే ఇది గోపురం. మనం ఇలా లోపలికి రావగానే ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వస్తే ఇలా ఉంటుంది. మొత్తం ఇదంతా షెల్టర్లో వేసారు, మంచిగా బాగుంది నీడకి ఇదంతా. అన్నదానం హాల్. గోపురంలోకి వెళ్దాం, ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి ఇటు సైడ్ గోపురం దగ్గరికి వచ్చా. ఇక్కడ అంతా షాపులు అవన్నీ ఉన్నాయి. మొత్తం మీకు ఇక్కడ అన్నీ ఇదేంటి తాళ్ళు, దేవుడికి సంబంధించినవి, ఇంకా పువ్వులు, పిల్లలకి టాయ్స్, టిఫిన్ షాపు ఇలాంటివంతా ఇటు సైడ్ ఉన్నాయి. ఇదిగోండి అదిగోండి ఇలా లోపలికి వెళ్ళడానికి ఈ రైట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి తోట లేదనుకో ఎండకి పని అవుతుంది. అస్సలు లేదు ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది. మనోడు పరిగెడుతున్నాడు ఎండ తట్టుకోలేక. ఇప్పుడు కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. సో అసలు కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఖాళీయే లేదు. కారు పార్క్ చేయడానికే ఖాళీ లేదు. కామాక్షి అమ్మల దేవస్థానం లోపలికి వెళ్దాం పదండి. చూడండి అసలు ఎంత ఎండ ఉందో. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. మాకు ఇప్పుడు లైన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇందుకే వీళ్ళందరూ చూడండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో కూడా తెలియదు. నువ్వు ఎండ ఇంక అందరూ పరుగు పరుగు అంతే పరుగు. బ్యాగ్ విత్ అనదర్ వాటర్ బాటిల్. ఖాళీ అయితే లేదు, బట్ చేసేది ఏం లేదు. ఇంకా మేము కూడా లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఎంతో కూర్చున్నాం, ఇంకా వెయిట్ చేసి ఓపిక లేదు అసలు. ఆల్ ఆర్ వెయిటింగ్. చూడండి మాతో పాటు ఎంతమంది ఉన్నారో. ఆ రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా మా వెనక దర్శనం కోసం వెయిటింగ్. మా దర్శనం అయిపోయింది కదా, ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. వీళ్ళందరూ లైన్లో ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు దర్శనం కోసం. వాళ్ళు ఇక్కడ వెలిగించే ప్లేస్ అనుకుంటా. ఇంకో ఈ పక్కన అమ్ముతున్నారు, అవి తీసుకొని ఇంకా ఇక్కడ వెలిగించవచ్చు. దేనికి? ప్రసాదానికి. అంతసేపు వెయిట్ చేశాక ఇక ఎలా అంటే ఫుల్ లైన్, ఒక 1.5 hour ఏమో వెయిట్ చేసాం. బట్ ఏంటంటే మంచిగా అయింది. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంచుతారు. 1 నుంచి 3 వరకు క్లోజ్ చేస్తారంట. దాని తర్వాత మళ్ళీ 3కి ఓపెన్ చేసి ఈవినింగ్ 8 to 8:30 ఉంటుందంట. ఈ ఎండకి మామూలుగా కాదు తెలుసు, కాళ్ళు దారుణం. కంచిలో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కామకోటి మఠం దగ్గరికి వెళ్తున్నాం. రైట్ సైడ్ ఏదో గోపురం ఉందన్న, ఇంకా ఓపెన్ చేయలేదు. ఏ గుడో కానీ కుంభాభిషేకం అవుతుంది. కుంభాభిషేకం అంటావా? మురుగన్ టెంపుల్ ఇక్కడ వచ్చేసాం. ఇప్పుడు శ్రీ కంచి కామకోటి పీఠం. ఎక్కడైనా ఒక చిన్న గ్యాప్ దొరికితే పెట్టేయచ్చు. చిన్న నుంచి ఇలా వచ్చి ఇక్కడ కార్ పార్క్ చేయడానికి ఉంది, బాగానే ఉంది. ఎంతసేపు తెలుసా? కార్ పార్కింగ్కి 100 రూపాయలు. ఇంకా ధైర్యం చేసి ఇంకొంచెం చూడండి ఎలా పరిగెడుతున్నారు వాళ్ళు. నేను కూడా అలానే పరిగెట్టాలి, బట్ నేను పరిగెట్టట్లేదు అంతే వీడియో కోసం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ సెంటర్స్ ఇన్ ఇండియా. జగద్గురు ఆది శంకరాచార్య ఎస్టాబ్లిష్ చేసిన పీఠం అని నమ్ముతారు. ఇక్కడ నుంచి వేదాలు, సనాతన ధర్మ, స్పిరిచువల్ నాలెడ్జ్ జనరేషన్స్ నుంచి ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మహాపేరియవ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ ఇక్కడ పీఠాధిపతిగా ఉండి తన సింపుల్ లైఫ్ అండ్ డివైన్ టీచింగ్స్తో లక్షలాది మంది జీవితాలను ఇన్స్పైర్ చేశారు. సో కాంచీపురం వచ్చినప్పుడు టెంపుల్స్తో పాటు ఈ ప్లేస్ని కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. ఎదురుగా ఎంత పెద్ద డివోషన్ జరుగుతున్నా సరే అంకుల్ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ చూస్తున్నారు, అలాగే ఎదురుగా జరుగుతున్న డివోషన్ని కూడా చూస్తున్నారు. రెండింటిని బ్యాలెన్సింగ్. ఇక్కడే అన్నదానం కూడా పెట్టారు. ఇప్పుడే అన్నదానం పెట్టారు కదా, అందరూ తినేశారు. తినేసిన తర్వాత రిలాక్సింగ్. ఫ్యాన్ చాలా గాలి అవుతుంది ఇది. ఇంకా అందరూ అబ్బా జంపర్ మే బంపర్. చూస్తున్నది శ్రీ కంచి కామకోటి గురు పరంపర. మొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ ఆది శంకరాచార్య. అది కూడా ఎప్పుడు 509 BC. అలా మొత్తం ఎంతమంది అంటే చూడండి. ఇదిగోండి ఇప్పుడు 71st
గురు పరంపర ఆఫ్ శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి 71st శంకరాచార్య. అదిగోండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వర్షిని సిల్క్ హౌస్ అంట. కాంచీపురం సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఎలా అంటారో అలాగే సిటీ ఆఫ్ సిల్క్ అని కూడా అంటారు. లో నడడం వల్ల ఏం ఉపయోగం నాకైతే తెలీదు. ఈ రోజు అయితే మాత్రం ఇంకా కాల్ అయితే అయిపోయింది స్మాష్. మనం ఇప్పుడు లాస్ట్ టెంపుల్కి వచ్చాం. ఈరోజు విజిట్ చేయబోయే లాస్ట్ టెంపుల్ ఏకాంబరేశ్వర స్వామివారి టెంపుల్. పంచభూత లింగాల్లో ఒక లింగమైన లింగం ఇక్కడ ఉంటుంది, భూలింగం. కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ. గుడి ఇంకా టైమింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారంట, దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేశారు, చూడండి అందరు లోపలికి ఎలా వెళ్తున్నారు. ఓ మై, గంభీరంగా బాగుంది అసలు. ఇంత పెద్ద తలుపుకి రాయిలు లాక్, ఇటు అటు చూసారా. ఫుల్ ఎండగా ఉంది. ఇప్పుడే లోపలికి అయితే వచ్చాం. తమిళ్లో రాసి ఉంది, నాకేం అర్థం కాలేదు అదేంటో. ఇవి కార్ పార్కింగ్ అనుకుంటా. ఇవైతే బాగా వేశారు ఎండలో. మ్యాట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెన్నై సర్కిల్ అంట. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలుసా ఇవన్నీ ఆర్కిటెక్చర్స్. ఇవన్నీ ఎప్పుడు ఎలా చెక్కారో ఏంటో. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే టెంపుల్ ఆల్మోస్ట్ 25 acres ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంటుంది. 11 floors ఆఫ్ రాజగోపురం, నియర్లీ 59 meters హైట్తో సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ టెంపుల్ టవర్స్లో ఒకటి. ఇక్కడ కోనేరులా కూడా ఉంది, ఇదిగోండి. వావ్, నైస్ షాట్. నా వీడియో కోసం ఎగిరినట్టున్నాయి అవి. అక్కడ చూడండి, అవన్నీ పావురాలే. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. ఆ పిల్లర్స్ కానీ, ఆ పిల్లర్స్ వెనక చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయి. మొత్తం అవన్నీ కూడా శివలింగంలే. మ్యాంగో ట్రీ. పురాణాల ప్రకారం ఈ ప్లేస్లోనే పార్వతీదేవి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని తయారు చేసి పరమశివునికి పొందడానికి తపస్సు చేశారని నమ్మకం. ఆ భక్తిని చూసి పరమశివుడు ప్రసన్నమయ్యి పార్వతీదేవిని వివాహం చేసుకున్నారని నమ్ముతారు. 108 శివలింగంలు చూడండి, అదిగోండి. ఫైనల్లీ శివయ్య దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అయింది. దర్శనం అవ్వడానికి అరౌండ్ ఒక 45 minutes పట్టింది, బట్ మంచిగా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆది కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఆది కామాక్షి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన వెంటనే మనం ఒకసారి మళ్ళీ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్దాం. ఎందుకు ఏమిటనేది నేను చెప్తాను, పదండి వెళ్ళిపోదాం. ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకున్నారు? మనం స్టార్టింగ్ ఏ టెంపుల్తో అయితే స్టార్ట్ చేసామో అక్కడే ఉన్నాం, వరదరాజ పెరుమాళ్ దగ్గర ఉన్నాం. ఎందుకంటారా, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో దానికోసం పల్లకి ఇదంతా కూడా డెకరేట్ చేస్తున్నారు. ఇంకా స్వామివారిని ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఈ పల్లకిలో పెట్టి ఊరేగిస్తారంట. సో అది ఇక్కడ వేద మంత్రాలతో అన్నీ చదివి ఇంకా లైవ్ కవరేజ్ కూడా చేస్తున్నారు. సో నాకు ఎంతవరకు వీలైతే వీడియో తీయడం అయితే అంతవరకు నేను తీస్తాను. అక్కడ చూసారా, వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు, నీట్గా అలంకరిస్తున్నారు. అలంకరించడం అనే పదం కరెక్ట్ దీనికి. పల్లకిని అలంకరిస్తున్నారు. మంది పల్లకి మోయడానికి రెడీగా ఉన్నారు తెలుసా. ఇంతమంది వెయిటింగ్ పల్లకి మోయడానికి.
నాతో పాటు ఒక పంతులు గారు వచ్చారు. ఆయన చెప్పారు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వెళ్దామని చెప్పి. వెళ్ళిపోయే వాళ్ళు వచ్చాం. వాట్ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ డా, లిటరలీ వాట్ ఐ జస్ట్ సా. అసలు నేను మీకు ఎంతవరకు వీడియో తీసి చూపించానో, మీకు ఎంతవరకు కనిపించిందో నాకు తెలియదు, కానీ అమ్మ బాబోయ్, లైవ్లో అదొక ఫీలింగ్. అది లైవ్లో మాత్రమే ఎగ్జిబిట్ చేస్తే అది అసలు అద్భుతం. అసలు నాకు తెలియదు. ఇక్కడ అయిపోయింది, ఉదయం నుంచి తిరిగాం, చాలా అలసిపోయాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ, వెళ్దాం, ఉదయం వచ్చిన టెంపుల్ దగ్గరే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నారు. సరే వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం చూసారు మీరు? అమ్మో, చాలా బాగా అనిపించింది నాకైతే. అసలు ఎలా చెప్పను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ మ్యాగ్నిఫిసెంట్ బ్లాగ్. ఇంకో కొత్త బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే హ్యాపీ, స్టే హెల్దీ. మంచినీళ్ళు ఎక్కువ తాగండి, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి. టాటా, ఉంటాను మరి.